ప్రతి ఒక్కరూ తమ జాతకంలో శని రాహు ప్రభావాన్ని నివారించాలని కోరుకుంటారు. శని రాహు గ్రహాలు పాపగ్రహాలుగా పరిగణిస్తారు. అయితే 2025లో మార్చి చివరిలో శని రాహువులు 30 సంవత్సరాల తరువాత కలుస్తున్నారు. దీని అర్థం శని రాహువులు మీన రాశిలో కలుస్తారు. ఈ కలయికను ప్రతికూలంగా చూస్తున్నారు జ్యోతిష్య నిపుణులు. ఈ యోగాన్ని జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రమాదకరమైనదిగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీనిని అశుభ యోగంగా పిలుస్తారు. శని గ్రహం మార్చి 29, 2025న మీన రాశిలోకి ప్రవేశిస్తుంది. రాహువు మే 18, 2028 వరకు మీన రాశిలోనే ఉంటాడు. అటువంటి పరిస్థితిలో ఈ గ్రహాల కలయిక ప్రభావం 5 రాశుల వారికి దాదాపు 2 నెలల పాటు ఉంటుంది. ఈ 5 రాశుల వారు తమ కెరీర్ జీవితంలో అనేక సమస్యలను ఈ సమయంలో ఎదుర్కోవలసి ఉంటుంది. అందులో వృషభ రాశి వ్యక్తులపై శని రాహు ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ రాశి చక్ర గుర్తులు వారి స్నేహితుల కారణంగా సమస్యలను ఉత్పన్నం అయ్యేలా చేస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఎవరిని నమ్మవద్దు. కుటుంబ భారాన్ని మీరే భరించాల్సి ఉంటుంది. చెవి సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి. ఇంకా భుజం సంబంధిత సమస్యలు కూడా ఆందోళన కలిగిస్తాయి. అలాగే మిథున రాశి వారికి శని రాహువుల కలయిక వల్ల అనేక రంగాల్లోని నిపుణులు, వ్యాపారవేత్తలు కూడా ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కీళ్ల సమస్యలు, చర్మ సమస్యలు సంభవిస్తాయి. మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసే వ్యక్తులైనా సరే అధిక స్థాయిలో ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. సింహరాశి వారికి నష్టాలు తప్పవు. శత్రువులు చాలా బలవంతులు కాబట్టి చాలా జాగ్రత్తగా పనిచేసుకోవాలి. మీరు సంబంధాల్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్య సంబంధిత సమస్యలు తప్పవు. ఈ కలయిక మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావం చేసే ఆస్కారం ఉంది. అలాగే రుణం తీసుకోవలసిన పరిస్థితి కూడా రావచ్చు కాబట్టి జాగ్రత్త వహించాలి. ఇక కన్యా రాశి వారికి శని రాహువు కలయిక వల్ల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని సమస్యలు వారిని ఇబ్బంది పెట్టవచ్చు. తమ భాగస్వామితో విభేదాలు తప్పవు. ప్రేమ లోపిస్తుంది. జీవితంలో కష్టాలు కాస్త ఎదురవుతాయి. ఆహారపు అలవాట్లపై కన్యరాశి వారు ఈ సమయంలో చాలా శ్రద్ధ వహించాలి. అలాగే పొత్తులతో వ్యాపారం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. చివరిగా ధనుసు రాశి. ఈ రాశి వారు తమ కెరీర్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో అనేక సమస్యలు అవకాశం ఉంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవాలి. లేకపోతే పనిలో అంతరాయాలు తప్పవు.